హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. అండ్ ఈ రోజు వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. అండ్ అబ్బాయిల కోసమే అని నేను పర్టికులర్గా చెప్తున్నాను. ఎందుకు అంటే ఎవరైనా కానీ ఒక అమ్మాయి మీ హార్ట్కి బాగా నచ్చింది అనుకోండి, తను నా సొంతం అయితే బాగుండు, సో తను నా వశం అయిపోతే బాగుండు, తను నాకు దాసోహం అయిపోతే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది కదా. ఎస్పెషల్లీ ఖచ్చితంగా అనిపిస్తుంది. బట్ అలా అవ్వాలి అంటే మీకు కొన్ని సీక్రెట్స్ నేను ఈరోజు రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కనుక ఇవన్నీ తెలుసుకున్నారు అనుకోండి, డెఫినెట్లీ వాళ్ళు 24 అవర్స్ వాళ్ళ మైండ్లో మాత్రం మీరే రన్ అవుతూ ఉంటారు అనమాట. అంత ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ చాలా పవర్ఫుల్ వీడియో, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆల్రెడీ మీ రిలేషన్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అనుకోండి, డెఫినెట్లీ చాలామందికి ఏంటంటే కొంచెం స్టార్టింగ్లో కొంచెం బాగున్నప్పటికీ కొద్దిగా రోజులు గడిచే కొద్దీ ఆటోమేటిక్గా ఎలా ఉంటుంది అంటే ఒకరు పైన ఒకరు నిందించుకోవటం కావచ్చు, నువ్వు ఇలా నాకు నచ్చట్లేదు, నువ్వు అలా ఉండట్లేదు, లేదా నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, ఇలాంటి వాటిపైన ఖచ్చితంగా గొడవలు వస్తూ ఉంటాయి గాయస్. బట్ గొడవలు అనేవి ఎప్పటికీ కామనే, అది సీరియస్గా తీసుకోవద్దు. కానీ డెఫినెట్లీ నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఏదన్నా కోపం వస్తే అరవండి, తిట్టండి, తప్పేం కాదు. కానీ వెంటనే కొద్దిసేపట్లోనే మళ్ళీ వాళ్ళకి మీరు సారీ చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మీరు నిజంగా అబ్జర్వ్ చేయండి కావాలంటే గైస్, నేను 100% చెప్తున్నాను, 100 కూడా కాదు 200% చెప్తున్నాను. మీ మధ్య ఎప్పుడు ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కూడాను, ఎలాంటి పెద్ద సీరియస్ ప్రాబ్లం అటాక్ అయినా కూడాను, మళ్ళీ మీరు కొద్దిసేపట్లోనే మళ్ళీ మీరు వాళ్ళ దగ్గరకు వెళ్ళేసి సారీ చెప్పండి. ఒక చిన్న సారీ అనమాట ఎంత పెద్ద గొడవను కూడా ఈజీగా చిటికేసినంత ఈజీగా సాల్వ్ చేసేస్తుంది అనమాట. సో అది చాలామందికి మేబీ తెలియకపోవచ్చు. తెలిసినా కూడా కొంతమంది ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారంటే వాళ్ళకి ఈగో అడ్డు వస్తుంది. నేనే ఎందుకు వెళ్ళి సారీ చెప్పాలి, వాళ్ళే చెప్పాలి అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. బట్ ప్లీజ్ గాయస్, స్టాప్ ఇట్. నిజంగా అలా చెయ్యొద్దు. ఈగోకి అస్సలు వెళ్ళమాకండి. యాటిట్యూడ్ చూపించొద్దు. అది ఎప్పుడూ నేను చెప్తూ ఉంటాను, మీ యాటిట్యూడ్, మీ లెవెల్, మీ అది ఏదైతే ఉంటుందో ఆ పొగరు బయట చూపించుకోండి, బయట వ్యక్తుల దగ్గర చూపించుకోండి కావాలంటే. బట్ ఇష్టపడుతున్న వాళ్ళ దగ్గర చూపించొద్దు. అది వర్కౌట్ అవ్వదు చూపించినా కూడాను. ఏది ఏమైనా సరే మీరు వెంటనే వెళ్ళేసి వాళ్ళకి సారీ చెప్పేసేయండి. అది మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు, లేదా మీ రిలేషన్ కొంచెం డిస్టెన్స్లో ఉంది అంటే కాల్లో అయినా చెప్పొచ్చు అనమాట. ఆటోమేటిక్గా ఎంత పెద్ద సమస్య కూడా సాల్వ్ అయిపోతుంది ఒక చిన్న సారీతో అనమాట. మీరు ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అండ్ దాంతోపాటుగా ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి అబ్బాయిల్ని అమ్మాయిలు చాలా అంటే క్లోజ్ అయిపోతారు అనమాట. సో అంటే ఏం జరిగినా కూడాను నన్ను వదులుకోరు. సో అండ్ నాతోనే ఉండిపోతారు, నన్ను చాలా ఇష్టపడుతున్నారు. ఒకవేళ ఏదైనా డిస్టర్బ్ అయినా కూడాను, లేదా గొడవ అయినా కూడాను వెంటనే సారీ చెప్పేసి నన్ను మళ్ళీ నార్మల్ చేసేసుకుంటారు అనే ఒక పాజిటివ్ థాట్ ఎప్పుడైతే ఒక అమ్మాయిలో కలుగుతుందో, ఆటోమేటిక్గా అసలు మీరు ఏమన్నా వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళరు అనమాట. అండ్ ఇంక మీ వశం అయిపోయినట్టే వాళ్ళు. ఇంకా ఇదంతా కూడా నేను ఏదో ఒక వీడియో చేసేసేయాలనే థాట్ అయితే డెఫినెట్లీ కాదు గైస్. ఖచ్చితంగా ఇది మీకు యూజ్ అవుతుంది కాబట్టి నేను ఈ పాయింట్ చెప్తున్నాను మీకు. అండ్ మీరు ట్రై చేసి చూడండి, నేను చెప్పాననే కాదు, వన్స్ చూడండి జస్ట్ మీరు. అంటే ఈ ఫార్ములా ఒకసారి మీరు అప్లై చేసి చూడండి. డెఫినెట్లీ మీకు పాజిటివ్ వైబ్ రాకపోతే ఖచ్చితంగా అడగండి నన్ను. సో అండ్ ఇది అండ్ సెకండ్ ఇంకోటి ఏంటి అంటే, వాళ్ళని బాధ పెట్టకుండా, ఏడిపించకుండా చూసుకోండి. ఎప్పుడు కూడాను అబ్బాయిల హీరోయిజం ఎక్కడ బయటపడుతుంది అంటే, వాళ్ళని ఏడిపించడంలో కాదు, వాళ్ళకి కన్నీళ్ళు రాకుండా చూసుకోవడంలో మీ హీరోయిజం కనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్కరు, కొంతమంది, అందరూ అని నేను చెప్పనులేండి, బట్ కొంతమంది ఏంటంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని చాలా హర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. హర్ట్ చేసి మాట్లాడడం అంటే అదేదో కావాలని మాట్లాడుతున్నారని కూడా నేను చెప్పను. బై ఛాన్స్ ఏదన్నా ఒక చిన్న ఇష్యూ క్రియేట్ అయినప్పుడు కూడా అనుకోకుండా కొన్ని వర్డ్స్ మాట్లాడేస్తూ ఉంటారనమాట. ఆ కోపంలో వర్డ్ వచ్చినా కూడాను కొంతమందికి అది సెన్సిటివ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కొక్క వర్డ్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే, మీరు నిజంగా ఒకసారి వాళ్ళ ఒక దెబ్బ కొట్టినా కూడా అంత సీరియస్గా తీసుకోరు. కానీ ఒక్కొక్క వర్డ్ చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. అది హార్ట్‌కి అసలు తీసుకోలేరు. చాలా ఏడిపిస్తుంది వాళ్ళకి. అలా దయచేసి ఎప్పుడు మాట్లాడమాకండి వాళ్ళని. అండ్ మీరు ఎప్పుడు కూడాను వాళ్ళు మనకి దగ్గరవ్వాలి, మనతో పాటే ఉండాలి, కనీసం వాళ్ళకి వేరే ఛాన్స్, వేరే ఆప్షన్ కూడా అనిపించకూడదు. వీళ్ళు అంటే ఎలా అంటే, కొంతమంది అబ్బాయిల మైండ్ సెట్ ఏంటి అంటే, ఇప్పుడు బాగున్నా కూడాను రేపు ఫ్యూచర్‌లో మనకన్నా మంచిగా బెటర్ దొరికారు అనుకోండి, మనల్ని వదిలేసి వెళ్ళిపోతారేమో అనే ఒక థాట్ కొంతమందికి వస్తూ ఉంటుంది. బట్ డెఫినెట్‌లీ మీరు ఇలా ఉన్నట్లయితే, ఇప్పుడు నేను ఏమైతే పాయింట్స్ చెప్తున్నానో అవి మీ లైఫ్‌లో అప్లై చేసి చూడండి. వాళ్ళకి అస్సలు వేరే థాట్ రానే రాదనమాట. వాళ్ళు పడుకున్నా సరే, నిద్ర లేచినా సరే, ఏం చేస్తున్నా సరే మీరు మాత్రమే గుర్తొస్తూ ఉంటారు.
ఖచ్చితంగా చెప్పగలను నేను. సో, అలాగే మీరు వాళ్ళని ఏడిపించటం కాదు. హర్ట్ చేసేలాగా మాట్లాడటం కాదు. వాళ్ళని ఏడిపించకుండా చూసుకోండి. ఒకవేళ ఏడిస్తే ఓదార్చండి. ఈ చిన్న లాజిక్ ఏ ఒక్క అబ్బాయికి తెలిసినా కూడాను అండ్ మీ పార్ట్నర్ మీతో జీవితాంతం ఉంటారనమాట. థర్డ్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళకి ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేయండి. నిజంగా నార్మల్ గర్ల్స్‌కి కొంతమందికేందంటే, కొంతమంది పూర్ ఉంటారు, కొంతమంది రిచ్ ఉంటారు, కొంతమంది లో క్లాస్, మిడిల్ క్లాస్ ఇట్లా ఉంటారు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మీరు అనుకుంటూ ఉండొచ్చు, మంచిగా రిచ్ పర్సన్స్‌కి అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారని. బట్ నో వే! ఛాన్సే లేదు. ఎంత పెద్ద తోపైనా సరే వాళ్ళకి తగ్గ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటూనే ఉంటాయి. ఎవ్వరు ఏమంత పర్ఫెక్ట్ అయితే కాదు. సో, అది అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళకి ఏదన్నా ఫైనాన్షియల్‌గా మిమ్మల్ని అడగకపోయినా కూడా ఆటోమేటిక్‌గా కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో కొంతమంది అమ్మాయిలు చెప్తారు. నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. నేను సఫర్ అవుతున్నాను ఈ ప్రాబ్లమ్ వల్ల అని. బట్ కొంతమంది చెప్పరు అనమాట. వాళ్ళకేందంటే కొంతమంది సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకు వాళ్ళని మనం అడగాలి అనే థాట్ రావచ్చు. లేదంటే ఇంకొక వేరే వేరే ఆలోచన వల్ల కావచ్చు. అంటే అడగటానికి కూడా మొహమాటం పడటం కావచ్చు. దానివల్ల తొందరగా కొంతమంది అడగరు అనమాట. నాకు ఈ హెల్ప్ కావాలి అని కూడా అడగరు. కానీ అది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకు ఆటోమేటిక్‌గా కొంచెం వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మీకు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ హ్యాపీనెస్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది చాలా వరకు ఐడియా ఉంటుంది కాబట్టి, వాళ్ళకేమన్నా ఫైనాన్షియల్‌గా ఏమన్నా ప్రాబ్లమ్ ఉంది అంటే, మీ తరపు నుంచి మీకు తోచినంతో, చేతయినంతో ఏదో ఒకటి ఖచ్చితంగా హెల్ప్ చేయండి. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అలా మీరు హెల్ప్ చేశారు అనుకోండి, అది ఏ ఒక్క అమ్మాయి జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. సో, అది మర్చిపోరు అనమాట ఇంక. నాకు ఈ టైంలో ఈ ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు తను నాకు సాల్వ్ చేశారు అనే ఒక ఇది ఉంటుంది చూసారా? అది జీవితాంతం వాళ్ళ మైండ్‌లో అలా ఉండిపోతుంది అనమాట. సో, దానివల్ల మీకు తొందరగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. సో, అంటే నా ప్రాబ్లమ్ తన ప్రాబ్లమ్‌గా ఫీల్ అవుతున్నారు. సో, నా కష్టం తన కష్టంగా అనుకుంటున్నారు. సో, అనే ఒక వేలో వాళ్ళ థాట్ వెళ్ళిపోతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా మీకు కనెక్ట్ అయిపోతారనమాట. సో, కాబట్టి వాళ్ళకేమన్నా చిన్న చిన్న ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉన్నా కూడాను మాక్సిమం మీ వల్ల అయితే సాల్వ్ చేయడానికే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వాళ్ళ బ్యూటీ. సో, వాళ్ళ బ్యూటీని కూడా అప్పుడప్పుడు కొంచెం ఆరాధించండి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక పర్సన్ మనల్ని ప్రేమతో చూస్తున్నారా? లేకపోతే వేరే ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేసి చూస్తున్నారా? అని తెలుసుకోవడం ప్రెజెంట్ జనరేషన్‌లో అంత పెద్ద కష్టమైతే ఏం కాదు. ఎందుకంటే అందరూ చాలా తెలివిగా ఉంటున్నారు కాబట్టి ఎవరు మైండ్ సెట్ ఏంటి అనేది ఈజీగా అంచనా వేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళని కొంచెం అప్పుడప్పుడు మంచిగా పొగుడుతూ ఉండండి. అండ్ నేనిది చాలా సార్లు చెప్పే ఉంటాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇన్ని సార్లు బట్ ఇది గర్ల్స్ విషయంలో వర్కౌట్ అవుతుందనమాట. వాళ్ళని కొంచెం మీరు వాళ్ళ డ్రెస్ బావుంది అన్నా, హెయిర్ బావుంది అన్నా, నీ ఐస్ బావుంటాయన్నా, నీ నోస్ బావుంటుంది అన్నా, నీ లిప్స్ బావుంటాయా, ఏదో ఒకటి అలా చెప్పటం వల్ల కొంచెం ఒక గుడ్ ఒపీనియన్ ఐ థింక్ ఒక పాజిటివ్ వైబ్ స్టార్ట్ అవుతుందనమాట. వాళ్ళ మైండ్ నుంచి కూడా అనమాట. సో, అలా అప్పుడప్పుడు వాళ్ళు పక్కనే ఉన్నప్పుడు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది ఫూలిష్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. ఎస్పెషల్లీ అబ్బాయిలు కొంతమందికేంటంటే వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది కానీ బట్ అది ఎలా ప్రెజెంట్ చేయాలో తెలీదు అనమాట. వాళ్ళంటే బోలెడంత ఇష్టం ఉంటుంది అమ్మాయి అంటే, ఆ అమ్మాయి కోసం ప్రాణం పెట్టేయొచ్చు. తనతో జీవితాంతం బతకాలి అనే కోరికలు మనసు నిండా నింపుకునే ఉంటారు కానీ, బట్ అది వాళ్ళకి చూపించరు అనమాట. నువ్వంటే నాకు ఇంత ఇష్టము, అంత ఇష్టము, నీకోసం అలా ఇలా ఏది చెప్పరు అనమాట. మనసులోనే పెట్టుకొని ఉంటారు కొంతమంది అనమాట. కానీ బట్ ఇక్కడేంటి అంటే కొన్ని కొన్ని విషయాల్లో ఎక్స్‌ప్రెస్ చెయ్యండి. మీ మనసులో ఎంత ఇష్టమున్నా కూడాను, అది అవతల వాళ్ళకి తెలియాలి అంటే మన పనుల ద్వారా ఈజీగా తెలిసిపోతుంది. కానీ అప్పుడప్పుడు మనం చెప్తూ కూడా ఉండాలి. వాళ్ళకి గుర్తు చేయాలి కదా! వాళ్ళంటే మనకు ఎంత ఇష్టమో అనేది వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉండాలి కదా! అప్పుడప్పుడు కొంచెం మంచిగా మాట్లాడటం, మంచిగా ట్రీట్ చేయటం, క్లోజ్‌గా ఉండటం. సో, మీరేం చెప్పాలనుకుంటున్నారు అనేది అప్పుడప్పుడు చెప్పటం. ఆ ఇష్టాన్ని తెలియపరచడం అనమాట. అలాంటివి కూడా చేస్తూ ఉండండి. అర్థం చేసుకోండి ఫస్ట్ వాళ్ళని మీరు. అండ్ అంటే ఎలా అంటే తొందరపాటుతో, ఆవేశంతో మాట్లాడేసేయటం, ఆ తర్వాత ఫీల్ అవ్వటం కాదు. ఒకసారి మాట్లాడేటప్పుడే కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి. సింపుల్ పాయింట్స్ మీరందరూ తెలుసుకొని, మీరు మీ లైఫ్‌లో ట్రై చేసి చూడండి. డెఫినెట్‌లీ ఎవరైనా కానీ గర్ల్ మీ సొంతం అవుతుంది. వాళ్ళకెప్పుడు మీ ఆలోచనలతోనే నిండిపోతారు అనమాట. ఎనీ టైమ్ మీతో మాట్లాడాలని తపన కూడా పడుతూ ఉంటారు. అండ్ మీ వశం అయిపోవటం అయితే ఖాయం అనమాట.